ఇప్పుడైతే మేము బోనం ఎత్తుకుంటున్నాం. చెప్తున్నా కదా నా దృష్టి నాకే తాకుతుంది అని చెప్పేసి. సో యా, hi, welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. So today's video, you read the title already. So మన ఇంట్లో బోనాల్ ఫెస్టివల్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ బోనాల్ ఫెస్టివల్ అనమాట. అది కూడా హైదరాబాద్లో. సో ఇన్ని ఇయర్స్ మనమైతే విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటుండే బికాస్ అక్కడ ఓన్ హౌస్ ఉండే అని చెప్పేసి. సో ఫైనలీ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం బికాజ్ మనకి హైదరాబాద్లో ఓన్ హౌస్ వచ్చేసింది కాబట్టి. సో ఇది యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఈ ఇయర్ ఎవ్రీ ఫెస్టివల్ ఇస్ వెరీ స్పెషల్. బట్ నాకు పర్సనలీ బోనాల్ అంటే ఇంకా స్పెషల్ అనమాట. ఎందుకనంటే బోనాల్ ఫెస్టివల్ అయినా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అందరూ అడుగుతుండే అనమాట, మీరు బోనాల్ సెలబ్రేట్ చేసుకోరా, మీరు బోనం ఎత్తారా అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, మేము ఓన్ హౌస్ ఉంటే మేము కూడా చేసుకుంటుండే అని చెప్పేసి. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది అనమాట. మాకు సొంతిల్లు ఉంది, మేము కూడా బోనాల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పుకోనికి. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఈ ఫీలింగ్ ఓన్లీ నాకు మాత్రమే తెలుసు, లైక్ హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పేసి. సో యా, ఎనీ హౌ, సో మేమైతే ఎక్కువ హడావిడి ఏం చేసలేమన్నమాట ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోనికి. ఓన్లీ మా ఫ్యామిలీ వరకే. అండ్ మేము అదంతా బోనాల్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేస్తున్నాం బికాస్ ఆఫ్ XYZ రీజన్స్. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోవడం అండ్ ఆల్ హ్యాపెండ్. సో మేము ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి మాకు ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేస్తామో విలేజ్లో అలానే చేస్తున్నాం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్. అండ్ ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ చెప్పండి, నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో ఇప్పటికైతే నాకు చేయగుంస్తుంది, మమ్మీ అయితే అక్కడ పూరీస్ చేయడానికి అయితే పిలుస్తుంది అనమాట. సో అదైతే నేను చేస్తా. సో ఐ హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ దెన్ యూ నో వాట్ టు డూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ bell. So yeah, without me further delay or blabbering, let's get into the video. సో ఫస్ట్ అయితే కుకింగ్ చేసుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు అనిపించింది బికాజ్ మళ్ళీ వచ్చిన తర్వాత అంత ఓపిక ఉండదు కదా అన్నట్టు. సో అందుకే ఇక్కడైతే మేము ఫస్ట్ పూరీ అండ్ కర్రీ చేసేసి పోదాం అన్నట్టు అనుకున్నాం. సో ముందే క్లారిటీ ఇస్తున్నా, యాక్చువల్లీ ఓన్ హౌసే ఉండాల్సిన అవసరం లేదు బోనం చేయడానికి. కానీ మా మమ్మీ అలా మొక్కుందంట, హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంటేనే చేద్దాము అన్నట్టు. సో అలా మేము ఇన్ని ఇయర్స్ చేసుకోలేదు హైదరాబాద్లో. సో ఇప్పుడు మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి మా మమ్మీ కోరిక కూడా తీరింది కాబట్టి సో ఇలా మేము చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్సో మమ్మీ వడి బియ్యం కూడా ఇచ్చిందనమాట ఈరోజు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను ఏం అవుట్ఫిట్ వేసుకున్నా అని చెప్పేసి. ఆ రోజైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. బట్ ఐమ్ రియలీ సారీ, ఎందుకనంటే ఈ శారీ తీసుకున్నప్పుడు చాలామంది దుప్పట్టా సెట్ అవుతలేదని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా అయితే రెడీ అయినా, సో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలాగ అనిపిస్తున్నా అని చెప్పేసి. అండ్ ఆల్సో ముక్కు పుడక సెట్ అయితలేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. నా దగ్గర యాక్చువల్లీ నక్షిది ముక్కు పుడక ఉండే బట్ అది కనిపిస్తలేదు, అందుకని చెప్పేసి ఇంకా ఇది పెట్టుకున్నా. ఇది యాక్చువల్లీ రైట్ సైడ్ది కానీ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎట్లా అట్లా మేనేజ్ చేసి పెట్టినా అనమాట. ఐ రియలీ డోంట్ నో హౌ ఇట్స్ లుకింగ్ బట్ ఓవరాల్ నాకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ యా, ఇంకా ఫ్లవర్స్ ఒక్కటి పెట్టేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. సో యా, స్టే ట్యూన్డ్. ఇందాక నేను రైట్ సైడ్ నోస్ పిన్ అన్నా కానీ అది లెఫ్ట్ సైడ్ నోస్ పిన్ అనమాట. కానీ నేను రైట్ సైడ్ పెట్టుకున్నా, అది నేను ఇప్పుడే చూసుకున్నాను అనమాట వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడైతే ఫైనలీ మన బోనం అయితే రెడీ అయిపోయింది అండ్ ఆల్ ద ఫార్మాలిటీస్ కూడా చేసేస్తున్నాం అనమాట. సీరియస్లీ చెప్తున్నా, ఆ రోజు రెడీ అయ్యేంతసేపు నాకు మీ కమెంట్సే గుర్తుకొస్తున్నాయి. కానీ నాకు కొంచెం నమ్మకం ఉందన్నమాట, నాకు ఇంత బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చుతుందేమో అని చెప్పేసి. సో అందుకే కొంచెం ధైర్యం చేసి అయితే మీకు ఈ అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నా. లేదంటే మ్యాక్సిమం నేను చూపియా కావచ్చు, కానీ నిజంగా చెప్పండి ఎలాగ అనిపిస్తుందో. సో యా, పూలు అండ్ వడ్డానం అన్ని పెట్టుకొని అయితే రెడీ అయిపోయినా. అండ్ సారీ, సో ఇంకా ఇంకో 10-15 minutesలో స్టార్ట్ అయిపోతాం అనమాట. కొంచెం ఆకలి అవుతుంది, పొద్దుగాంచాలు ఏం తినలేదని. సో యా, ఇప్పుడైతే మేము బోనం ఎత్తుకుంటున్నాం. సో మనం ఎంత మంచిగా రెడీ అయినా కానీ స్టిక్కర్ పెట్టుకుని అంత మంచి లుక్ అనిపించదు ఒక్కొక్కసారి. అంటల నన్లెస్ కుంకుమ పెట్టే వరకు. నాకు కుంకుమ పెట్టిన తర్వాతనే ఒక ఫుల్ లుక్ అనిపిస్తుంది అనమాట.
సో ఇంకా ఇదైతే యాక్చువల్లీ పాపడ్ బిళ్ళ అనమాట. నా హెయిర్ మొత్తం వేసుకున్న తర్వాత పైన ఏదైతే ఇప్పుడు మమ్మీ ఇది పెడుతుందో అక్కడ కొంచెం ఖాళీగా అనిపించింది అనమాట. నాకు అక్కడ ఏది పెట్టాలో కూడా అర్థమవుతలేదు. సో నార్మల్గా నా జ్యువెలరీ మొత్తం చూస్తుంటే ఈ పాపడ్ బిళ్ళ కనిపించింది. సో అలా దీంతో అయితే మేనేజ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఒక్కసారి పెట్టుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. అసలుకి నా హెయిర్ స్టైల్ ఇంత మంచిగా వేసుకున్నానా అని నాకే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలుకి లిటరలీ చెప్తున్నా ప్రతి ఒక్కటి ఎంత మంచిగా సెట్ అయిందో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్లీ ఇంత మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎలానో అలా మేనేజ్ చేసుకొని ఒక మంచి లుక్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే మమ్మీ పట్టీలు పెడుతుంది. సో నాకు యాక్చువల్లీ పెద్ద పెద్ద పట్టీలు అంటే ఇష్టం, కానీ నేను ఎప్పుడు వేసుకోను కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో ఎక్కువ ఒకేషన్స్ ఏమి ఉండవు ఇట్లా పెద్ద పెద్ద పట్టీలు పెట్టుకోనేకి అని చెప్పేసి నేను కూడా ఎక్కువ కొనుక్కోలేదు. కానీ ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు నేనైతే మా మమ్మీది కింద పెట్టుకొని పైన నాది పెట్టుకుంటా అనమాట. నాదైతే కొంచెం ఇట్లా నల్ల పూసల్లాగా వస్తుంది, కొంచెం దిష్టికి కూడా పనికొస్తుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫైనలీ ద మూమెంట్ హస్ అరైవ్డ్. లిటరలీ చెప్తున్నా అసలుకి ఈ డే అండ్ ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేసినా అని ఓన్లీ నాకు మాత్రమే తెలుసు. ఎవ్రీ ఇయర్ మమ్మీ విలేజ్లో సెలబ్రేట్ చేసుకుని వస్తుంది అనమాట. మేమేం పోము. సో ఈ ఇయర్ మేమందరం కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటుంటే మస్తు అనిపించింది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి బోనం ఇచ్చేసి ఇంకా మేమైతే మంచిగా దేవుడిని మొక్కేసి మమ్మీ వడి బియ్యం కూడా ఇచ్చిందనమాట. సో ఇప్పుడు అక్కడ వెనకాల టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే. సో వడి బియ్యం కూడా వేసింది మమ్మీని, అసలు మర్చిపోయినా అది చెప్పడం. లిటరలీ 5 minutes డిస్టెన్స్, ½ an hour పట్టింది. నేను ఒక నాప్ కూడా తీసేసుకున్నా మీన్ వైల్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇప్పటికే చాలా టైర్డ్ అనిపిస్తుంది. బట్ ఇంకొక బోనం మనం ఇచ్చేసి రావాలన్నమాట. సో ఇందాక మనము పోచమ్మ తల్లికి బోనం ఇచ్చేసి వచ్చినాం కదా, ఇచ్చేసినామని అంటారా ఏమో నాకు ప్రాపర్గా తెలియదబ్బా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడైతే మనం మాంకలమ్మ టెంపుల్కి వెళ్ళేసి మాంకలమ్మకి మనం బోనం ఇచ్చేసి వద్దామన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్ ఉంది నాకు ఈరోజు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము చేసుకునేది. సో అందుకే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు, బట్ పండగ అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాం, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే. అసలు సీరియస్గా చెప్తున్నా, మా మమ్మీకి అయితే ఒక్కసారి కూడా ఎత్తుకొనియలేదు, మొత్తం నేనే ఎత్తుకున్నా. నాకు అంత ఇష్టం అనమాట బోనం ఎత్తుకోవడం. అదేందో నాకు తెలియదు, అసలుకి ఫీలింగ్ ఏందో కూడా నాకు తెలియదు. అండ్ ఇక్కడ మాంకలమ్మ టెంపుల్కి కూడా వెళ్ళేసి అక్కడైతే బోనం ఇచ్చినాం అనమాట. యాక్చువల్లీ 2 temples మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది. ఇంకా ఫెస్టివల్ తర్వాత కదా మేము వెళ్ళింది. సో ఆఫ్టర్నూన్ టైంకి క్లోజ్ అయిపోతుంది అనమాట. మాకు ఇంట్లో వర్క్సే కొంచెం లేట్ అయిపోయింది. బట్ నేనేమనుకుంటానంటే డోర్స్ క్లోజ్ ఉన్నా డోర్స్ ఓపెన్ ఉన్నా సరే ఆ అమ్మకి మనం ఎంత హ్యాపీగా చేసుకుంటున్నాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మనం హ్యాపీగా ఉంటే చాలు, తను కూడా ఇంకా హ్యాపీగా ఉంటుందని అయితే నేను అనుకుంటా. సో అలా అయితే నేను మంచిగా మొక్కుని అయితే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. ఓకే, సో ఫైనలీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే ఇంటికి వచ్చినాం, ఇంకా ఇప్పుడు తినాలి. నాకు యాక్చువల్లీ ఇది తీయబుద్ధి అయితే లేదు, బికాస్ చాలా బాగుంది. నన్ను ఇట్లా నార్మల్గా మిర్రర్లో చూసుకున్నప్పుడు మస్తు అనిపిస్తుంది, కానీ తీయాలి. చెప్తాను కదా నా దృష్టి నాకే తాకుతుంది అని చెప్పేసి అట్లనే ఉంటుంది. బట్ చాలా 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 బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ దుప్పట్టా సెట్ అవుతుంది దీనికి అని చెప్పేసి. బట్ ఇంత బాగుంటుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇట్ లుకింగ్ సో 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 క్యూట్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి, బికాజ్ ఐ లవ్డ్ దిస్ లుక్. అసలు లిటరలీ చెప్తున్నా, అసలు ఈరోజు రెడీ అవ్వడం కూడా చాలా బాగా రెడీ అయినా, మంచిగా కుదిరింది కూడా ప్రతి ఒక్కటి, ఫ్రమ్ మేకప్ టు జ్యువెలరీ అండ్ ఆయిల్. సో సీరియస్లీ ఆ రోజైతే నన్ను నేను మిర్రర్లో ఎన్నిసార్లు చూసుకున్నానో, అసలుకి ఎంత బాగా అనిపించింది. అసలు ఓవరాల్ లుక్ ఇంత మంచిగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెడీ అవుతున్నప్పుడు కూడా నా మైండ్లో ఒకటే ఉండే, మంచిగా రెండుగా రెడీ కావాలి, అసలుకి అమ్మవారికి మస్తు అనిపించాలి అన్నట్టు అనుకున్నా. ఫస్ట్ టైం తీసేటప్పుడు నాకు ఇంత బాధ అనిపిస్తుంది అన్నట్టు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఎవ్రీ టైం మనం రెడీ అయిపోయి కొంచెం హెవీగా అనిపించినా కానీ ఎప్పుడు తీసేయాలి అన్నట్టు అనిపిస్తుంది కదా. బట్ ఈసారి మాత్రం అసలు నాకు తీయబుద్ధి కూడా కాలేదు, అంత మంచిగా అనిపించింది ఓవరాల్ లుక్. ఇంకా నేనైతే మొత్తం అన్నీ తీసేసి ఫ్రెష్ అయితే అయ్యొచ్చిన. అండ్ మీకు యాక్చువల్లీ ఒకటి చెప్పడం మర్చిపోయినా, సో పోచమ్మ టెంపుల్ దగ్గర ఫుల్ ఎండ్ ఉండే అనమాట. సో ఆ ఎండలో నేను ప్రదక్షిణాలు చేస్తుంటే నాకు కాళ్ళకు బొబ్బలు కూడా వచ్చినాయి. లిటరలీ ఏందబ్బా కింద మొత్తం ఇట్లా నొప్పిలేస్తుంది అన్నట్టు చూసుకునేసరికి
వెనకాల చిన్న బొబ్బ, మరీ ఏమంత పెద్దది కూడా కాదు, కానీ కొంచెం పెయిన్ అనిపించింది. అండ్ నా పట్టీలు మీరు చూసారా, నేను అలా అయితే పేర్ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. ఇంకా ఫైనలీ మొత్తం అయితే తీసేసి ప్రశాంతంగా కూర్చొని మంచిగా చికెన్ కర్రీ విత్ పూరి అయితే తింటున్నాను అనమాట. సో ఈ వీడియోకి అవుట్రో ఇవ్వడం కూడా మర్చిపోయినా. ఇఫ్ యూ గైస్ రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel, The Excited Queen, and don't forget to hit the notification bell. Until then, see you guys next time with some interesting and exciting video. Bye guys.